శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 10వ భాగం 7/5/20 మహాభూత వివేక ప్రకరణంలో రెండవ అధ్యాయంలో ఉన్నాం మనం. స్వగత భేద అభావాన్ని నిరూపిస్తున్నారు. 22 నుంచి శ్లోకాలు. సతో నావయవాసంఖ్యాస్తదం సస్యానిరూపణాత్ నామరూపేణ తస్యాంశౌ తయోరజ్యాప్యనుద్భవాత్ నామరూపోద్భవస్యైవ సృష్టిత్వాత్ సృష్టితః పురా న తయోరుద్భవస్తస్మాత్ నిరంశం స యథావియత్. సతః అంటే సత్పదార్థం, అవయవాలు నా సంఖ్య కలవని సంశయించతగదు. అంటే సత్పదార్థానికి అవయవాలు ఉన్నాయి లేవా అనే సంశయం అక్కడ నిరూపించటానికి వీలు లేకపోవటంచే సత్పదార్థానికి అవయవాలు కలవంటం సిద్ధాంతం కాదు. అవయవాలు ఉంటేనే కానీ స్వగత భేదం కలగదు. కనుక ఆ సత్పదార్థానికి స్వగత భేదం లేదు అని చెప్పరు. నామరూపే అంటే నామ రూపాలు రెండు తస్య ఆ సత్తు పదార్థాన్ని అంశౌ భాగాలు న కారేవు అవి కావు. తయో ఆ రెంటికి ఆర్యా ఇప్పటికీ అజ్యా ఇప్పటికీ అంటే కేవల సత్పదార్థం ఉండేటప్పుడు అనుద్భవా పుట్టుకనేది లేదు. కనుక తస్య అంశౌ న పూర్వంతో అనన్వయం. నామరూపాత్ రూపోద్భవస్య ఏ నామరూప ఉత్పత్తియే సృష్టిత్వాత్ సృష్టి అవటం వల్ల సృష్టితః సృష్టి కంటే పురా ముందే తయో అతడికి ఉద్భవ పుట్టుక నా లేదు. సృష్టి కంటే ముందు ఆయన పుట్టాలి. తస్మాత్ ఆ కారణం వల్ల ఆ తత్పదార్థం వియత్ యథా ఆకాశంలాగా నిరంశం భాగాలు లేదు. ఆకాశంలో ఈ భాగం నాది ఆ భాగం అట్టంగా లేదు. కనుక తాత్పర్యం ఏమిటి? యుక్తుల చేత విచారించిన తత్వ పదార్థాన్ని స్వగతాది భేదాలు ఉండవు. స్వగత భేదం ఉండాలి అంటే అవయవాలు ఉండాలి అని మొదటనే మనం చెప్పాం. కనుక ఈ సత్పదార్థానికి అలాంటి అవయవాలు లేవు. ఉన్నాయి కనుక వాటిని నిరూపించవచ్చు. కలవని వాటిని నిరూపించవచ్చు కావాలంటే. అలాంటి నిరూపణకు అవకాశం ఇక్కడ బొత్తిగా కనపడదు. అవయవాలు గల పదార్థం నాశనం పొందుతుంది అంటమనే నియమం కనుక ప్రపంచానికి అధ్యవస్థ అయిన ఈ సత్పదార్థం అవయవయుక్తం అయితే అది నశించిందే కాదు. దానికి అవయవాలు ఉంటే ఆ సత్పదార్థం అడ్రస్ లేకుండా పోవాలి. అప్పటి ప్రపంచం ఒకప్పుడు శూన్యమవుతుంది అనార్సిత. అలా భవిష్యత్ కాలంలో శూన్యమైతే భూతకాలంలో ఒకప్పుడు శూన్యమై ఉండాలి. ఎప్పుడోప్పుడు శూన్యమే లేకుండా తర్వాత మళ్ళీ పుట్టాలి. ఈ సృష్టికి ఆద్యంతాలు లేవు అంతం సంభవించదు కదా. అవయవ సహితమవటంచే ఘటాది కుండ మొదలైన పదార్థాల ఎప్పటికో ఒకప్పటికి అది నశించే తీరాలి. ఎప్పుడో ఒకప్పుడు పుట్టే ఉండాలి. కనుక ప్రపంచ ప్రథమ అవస్థారూపమైన సత్పదార్థానికి అవయవాలు ఉండటానికి వీలు లేదు.
సదంతరం సజాతీయం అవైలక్షణ్య వర్జనాత్ నామరూపో రామరూపోపాధిభేదం వినా నైవ సతోభిదా సదంతరం సజాతీయం న వైలక్షణ్యవర్జనాత్ నామరూపో ఉపాధిభేదం వినా నైవ సతో అభిదా. వైలక్షణవర్జనాత్, వైలక్షణం అంటే భేదం, వర్జనాత్ లేకపోవటం వల్ల అంటే భేదాన్ని నిరూపించటానికి వీలు లేకపోవటం. సజాతీయ సహజ సమానమైన జాతి గల తదనంతరం నా తదంతరం రెండవ సత్పదార్థం నా లేదు కనుక భేదం లేదు కనుక రెండవ సత్పదార్థం లేదు, ఉన్నది ఒకటే ఏకని. కనుక నామ పేరు, రూప రూపమని, ఉపాధి ఉపాధుల యొక్క భేదం విన భేదం లేకుండా సహా ఆ సత్పదార్థాన్ని భేదం న ఏవా లేనే లే అంటే నామరూప భేదం వల్ల సత్పదార్థం భిన్నంగా వేరుగా ఎంచబడుతోంది ఎన్నబడు, కానీ అందులో వాస్తవం నిజం లేదు, అది వేరు కాదు అని అర్థం. తాత్పర్యం అలాగే ఆ సత్పదార్థానికి సజాతీయ భేదం కూడా లేదు. సమాన జాతి గల రెండవ పదార్థం ఉంటేనే ఈ భేదం రాదని ఇదివరకే మనం చెప్పిస్తాం. ఉన్నది ఒకటే పదార్థం, భేదం లేదు. ప్రస్తుతానికి అలాంటి పదార్థం లేదు. కలది అని నిరూపించటానికి ఎవరికి సామర్థ్యం లేదు. సత్పదార్థానికి సజాతీయం అంటే మరొక సత్పదార్థమే కావాలి, అలాంటిది ఉండదు ఒకటే. సత్ అంటే ఉనికి, అదే భావం. అలాంటివి రెండు కలవని వాటిలో భేదం చూడాల్సి వస్తుంది. అలా చూపటానికి వీలు లేదు కనుక రెండు ఉనుకులై అంటే రెండుకి అస్తిత్వం ఉండకూడదు కదా. కనుక రెండు ఉండకూడదా, ఒకటిగానే ఉండకూడదా అని ఎవరైనా ఊరక అనుకుంటే భేదవాదికి ప్రమాణాలు లేవు కనుక ఐక్యవాది వాదమే అప్పుడు బలవంతం అవు. వాడికి కూడా ప్రమాణాలు లేవు కదా అంటావా? భేదవాది తన వాదాన్ని సాధింపలేకపోవటమే ఐక్యవాదికి ప్రబల ప్రమాణం. విజాతీయ నవతత్తు న ఖల్వ స్థితి గమ్యతే నా స్యాతః ప్రతియోగిత్వం విజాతీయాద్భిదా కుతః. విజాతీయం సత్పదార్థాన్ని విరుద్ధ జాతిని కలది అసత్పదార్థమే. సత్తు కాంది అసత్యమేగా. కనుక తత్తు ఆ అసత్పదార్థమైతే అస్తి ఇది ఉన్నది అని న గమ్యతే ఖలు తెలియబడటం లేదు. అతః ఈ కారణం వల్ల అస్యా ఈ అసత్పదార్థాన్ని ప్రతియోగిత్వం ఆధారత్వం లేక నిరోధికత్వం నా లేదు. ఈ అసత్పదార్థం దేనికి ఆధారం కాదు, విరోధి కూడా కానేరు. విజాతీయ పదార్థం నుండి భేదం కుతః ఎక్కడ నుండి కలుగుతుందయ్యా అంటే విజాతీయ పదార్థమే లేకపోతే సత్పదార్థానికి దాని నుండి భేదం ఎక్కడి నుంచి వస్తావులే. కనుక తాత్పర్యం సత్పదార్థం అంటే కలిమి, దానికి విరుద్ధ జాతి కలది లేదు. ఆ లేమి లేకపోవడం బొత్తుగానే లేదని అందరికీ తెలుసు. ఇలా ఉండగా దాని నుండి భేదం ఎలా కూడుతుంది? లేమి కలదు అని ఎవడు చెప్పడు కదా. లేదు అన్నానికి అది ఉందని చెప్తావా?
కనుక సత్పదార్థానికి విజాతీయ భేదం కూడా లే. ఏకమేవాద్వితీయం సచ్చిద్ధ మత్రతు కేచన విహ్వలా అసదే వేదం పురాసి ఆదిత్యవర్ణయత్ పురాసీత్ ఆదిత్యవర్ణయత్. సత్పదార్థం ఏకం ఏవ అద్వితీయం ఒక్కటి, రెండవది లేదు అని సిద్ధిం జరిగిపోయి. అత్ర ఈ విషయంలో అయితే విహ్వలా భ్రాంతులై యథార్థాన్ని గ్రహించలే కేచన కొందరు ఇదం ఈ ప్రపంచం పూర్వంలో సృష్టికి పూర్వంలో అసత్ ఏవ అసత్పదార్థంగానే అసీత్ ఉంది ఇది అని అవర్ణయత్ చెప్పారు. పై విధంగా పైన చూపిన యుక్తుడు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని శృతి చేత చెప్పబడిన అర్థాన్ని అనువాదం చేస్తారు. అలా శృతియుక్తుల చేత వేదం చేత అభేదం సిద్ధిస్తుంటే ప్రపంచంలో సద్రూపమే అనటం స్థిరమవుతుంటే ఈ నిజస్థితిని కనుక్కొనలేక కొందరు భ్రాంతులై ఈ ప్రపంచం సృష్టికి పూర్వం శూన్యంగానే ఉంది అంటున్నారు. మగ్నస్యాబ్ధౌ యథాక్షాణి విహ్వలాని దాస్యధీ అఖండైకరసం శృత్వా నిప్రచారాభిభేచ్యతః. అబ్ధౌ, అబ్ధి అంటే సముద్రంలో మగ్నస్య మునిగిన వాడి యొక్క అక్షాని ఇంద్రియాలు యథా ఎట్లా విహ్వలాని చెదిరిపోవు. సముద్రంలో మునిగాడు, వాడి శరీరంలో భాగాలు ఏమైనా మారుతాయా? తథా అలాగే అస్య ఈ అసద్వాది యొక్క అంటే జాతి ఏకవచనం యొక్క బుద్ధి కూడా అఖండైక రసం అఖండ విభాగాలు లేని ఖండింపటానికి వీలు లేని ఏకరసం ఏకస్వరూపమైన బ్రహ్మాన్ని శృత్వా విని నిష్ప్రచార ఆ బ్రహ్మంలో సంచరింపలేనిదై అతః ఆ బ్రహ్మం నుండి విభేతి భయం పొందు. సత్పదార్థం ఒక్కటే అనటంలో నమ్మకం కుదరటమే చెప్తున్నారు. మళ్ళా గౌడాచార్య నిర్వికల్పే సమాధావన్యయోగినాం సాకార బ్రహ్మనిష్టానాం అత్యంతం భయమూచిరి. గౌడపాదాచార్యులు శంకర భగవత్పాదులకు పరమగురు. నిర్వికల్ప సమాధిలో అంటే తత్వ వివేక సమాధి అనే పేరు. సాకార బ్రహ్మనిష్టాన శివ విష్ణాది రూపాలతో ఆకార సహితంగా పరమేశ్వరుణ్ణి ఉపాసిస్తూ అన్యయోగిన జ్ఞానయోగులు కాక తక్కిన వాళ్ళ అత్యంతం చాలా భయం కలిగేటట్టుగా ఊచిరే చెప్పారు. అసద్వాదుల చిత్తం పరమేశ్వరుణ్ణి చూసి భయం పొందుతని ముందే చెప్పారు. కానీ దాని ఆచార్యులు కూడా సమ్మతించి వారు శివ విష్ణువాది రూపాసకులకు కూడా అలాంటి భయం కలుగుతుంది అన్నారు. ఇక మిగిలిన మందమతులైన అసద్వాదులకు కూర్చి వేరుగా చెప్పక్కరు. మతిమంతులకే చెప్పారు, మందులకు అక్కరు. అస్పర్శయోగో నామైష దుర్దర్శక సర్వయోగిభి యోగినో బిభ్యతి హ్యత్మా అభయే భయదర్శినః. ఏషః నిర్వికల్ప సమాధి అస్పర్శయోగ నామ. అస్పర్శం అని అంటే తాకనది అనేటువంటి పేరుగా, అస్పర్శయోగమనగా స్మృతింపరాని అంటే అసాధ్యమైన యోగం. సర్వయోగిభి
యోగులనబడేటువంటి అందరచే దుర్దర్శక, వాళ్ళు కూడా మహాయోగులు కూడా దర్శింపరానిది, చూడరాని, సాధింపరానిది అవటం జ్ఞానయోగి తప్ప తక్కిన వాళ్ళు ఈ సమాధి సాధించలేరు అని చెప్పరు. యోగినః, జ్ఞానయోగి తక్కినవాడు, భక్తి యోగి, కర్మయోగి మొదలైనవ అభయే, భయం లేని స్థలంలో, ద్వితీయాద్వై భయం, రెండవ పదార్థం ఉంటే కానీ భయం కలగదు అని శృతిని అనుసరించి చూపిన భేదం చూచేవాళ్ళవటంచే ఆ ఇతర యోగులకే భయం, ఏకస్వరూపంగా చూసేవాడవటంచే జ్ఞానయోగికి భయం ఉండదు. అలా నిర్వికల్ప సమాధి అయింది. దాని భయదర్శిన, భయాన్ని దర్శిన చూసేవాడు, అస్మాత్ ఈ నిర్వికల్ప సమాధి నుండి బిభ్యతి భయం పొందుతున్నారు కదా. ఆ గౌడపాదాచార్య వార్తికలో ఇలా ద్వితీయాద్వై భయం అని శృతిని అనుసరించి రెండవ పదార్థం ఉంటే కానీ భయం కలగదని ఉన్నది ఒకే పదార్థం కనుక భయరహితులుగా, తనకంటే వేరైంది ఒకటి ఉంది, అది ఉంటే దానివల్ల అదేం చేస్తుందో లేదా పడుతుందేమో అనే భయం కలగటం సర్వ అనుభవమైన సిద్ధం. భయం అంటే ఏమిటి, ఎలా కలుగుతుంది విచారిస్తే మాచే చెప్పబడిన సిద్ధాంతం స్థిరము, వాడు నన్నేం చేస్తాడు అనేదే కదా భయానికి స్వరూపం. ఇప్పుడు విమర్శించేవాడొకడు, దానొక్కడు అని రెండు పదార్థాలు ఉండి తీరాలని తెలుసు. అలా అయితే విమర్శించిన నీ యుక్తి పై శృతి యొక్క అనువాదాన్ని చేస్తా. ఈ కారణం వల్ల బాగా విచారిస్తే భక్తి యోగ కర్మయోగాలలో భయం ఉండగలదు, జ్ఞానయోగంలో దాన్ని సాధించబడే సమాధిలో భయం లేదు కనుక జ్ఞానయోగికి భయం ఉండదు, జ్ఞానయోగంలో భయం రాదు. భక్తి కర్మయోగాలందు రెండిటికంటే అధికమైన కూడా పదార్థాలు కనుక పై వేదవాక్యుల వల్ల భయం కలగవచ్చు, కలుగుతోంది. భక్తి యోగులు మనం బాగా ఆరాధింపకుంటే శివుడికి కోపం కలుగుతుందో, విష్ణువుకి క్రోధం కలుగుతుందో అని భయం పొందుతారు. కర్మయోగులు కర్మలో ప్రమాదం కలిగితే ఏ దేవత కోపిస్తాడు, శపిస్తాడు అనే భయం. జ్ఞానికి ఆ భేదంగా భగవత్ పూజ్య పాదాశ్చ శుష్క తర్క పటూనమూన్ ఆహుర్మధ్యామికాన్ భ్రాంత అచించేస్మిన్ సదాత్మని అనాదృశ్య శృతి మౌఢ్యాద్ ఇమే బౌద్ధాస్ తపస్వినః అపీదిరి నిరాత్మత్వా మమ మానయికచక్షుషః. భగవత్పూజ్యపాదాచ శంకర భగవత్పాదాచార్యులు శుష్క తర్కమటూన్ శుష్క నిస్సారమై తర్కవాదాని పటూన్ సమర్థులై అమూన్ ఆ ఉపద్వాదులను అపవద్వాదుల ఆచించే మనసుకు గోచరంగా అస్మిన్ ఈ సదాత్మని సద్రూపుడిలో మాధ్యమికాన్ మధ్యస్థులై భ్రాంతులుగా భ్రాంతి పొందిన వాళ్ళ ఆహుహు అని చెప్పబడి ఇదే ఈ తపస్విన శోచనీయులైన వాళ్ళకి కలిగిన దుస్థితికై తక్కిన వాళ్ళు ఏడవద్దని చెప్పడం. బౌద్ధులు శృతిం వేదాన్ని మూర్ఖత్వం వల్ల అనాదృత్య ఆదరింపక అనుమానైచ చక్షుష అనుమానం చేత్
ముఖ్యమైన చక్షుసహ నేత్రాలు కలవాలి. అంటే అనుమానం చేతని సర్వ విషయాలు సాధింపూనిన వాళ్ళై నిరాత్మత్వం శూన్య రూపత్వాన్ని అపేదిరే పొందారు. వాళ్ళకి ఆత్మే సిద్ధింపలేదు, వాళ్ళకి ఆత్మ అవగతం కాదు. అవాంగ్మోహనత గోచరుడైన ఈ సద్రూప పరమాత్మ విషయమై శుష్క తర్కవాద సమర్థులైన మాధ్యమికులు బౌద్ధులు భ్రమించారని వీళ్ళు తమ మూర్ఖత్వం చేత సదేవ సోమ్యదమగ్ర ఆసీత్ ఏకమైవాద్వితీయం అని ఇత్యాది శృతి వాక్యాలను నిగ్రహించి అనుమానమే ముఖ్య నేత్రంగా కలవాళ్ళు బుద్ధి సాక్షి అయిన ఆత్మను అంగీకరించక శూన్య భావాన్ని పొందారని శంకర భగవత్పాదాచార్యులు గారు చెప్పారు. శూన్యమాసీదితి పురుషే సద్యోగం వాసనాత్మతాం శూన్యస్య నతు మద్యుక్తం ఉభయం వ్యాహతత్వతః నయుక్తస్తమసా సూర్యో నాపి చాసౌ తమోమయః సంశూన్యతో సచ్చూన్యయోర్విరోధిత్వా శూన్యమాసీత్ కథం వద. శూన్యం అంటే ఏం లేకపోవడం. ఆసీత్ ఉండది ఇది అని సద్యోగం అసత్పదార్థంతో యోగం సంబంధాన్ని ఆ సత్పదార్థంతో సంబంధాన్ని శూన్యానికి సత్తతో సంబంధం కలదు అని పురుషే అని చెప్తున్నావా? సదాత్మతాం సత్స్వరూపాన్ని శూన్యం అస్మయం అని పురుషే వా చెప్తావా? వ్యాహతత్వద విరుద్ధం అవటం వల్ల శూన్యస్య శూన్యాని తత్ ఉభయం ఆ రెండును సత్తా సంయోగం సత్తామయత్వం నయుక్తం తగత్. సూర్య చీకటి విరుద్ధుడైన సూర్యుడు తమస ఆ చీకటితో నయుక్త కూడి ఉండడు. అసౌ ఈయన తమోమయ అసి చీకటి స్వరూపంగా కలవాడు. నచాక సంశూన్యయో నత్తం శూన్యాని అంటే సత్తం శూన్యాని విరోధిత్వాత్ పరస్పర విరోధం ఉండటం వల్ల కథం ఏ విధంగా శూన్యం అసీత్ ఉంటుందో వద చెప్పవయ్యా అన్న. ఈ అసద్వాదం ఎలా పుక్తియుక్తం కాదు. ఎప్పుడైనా శూన్యం కలది అంటానికి వీలే. ఎలా అంటే సత్ అనగా కలిపి ఉండటం, శూన్యం అంటే ఏం లేకపో. కనుక ఇప్పుడు చెప్పు, శూన్యం కలదని దానితో కలిమితో సంబంధం కలదన లేక లేమియే కలిమియే దాని స్వరూపమన అర్థం ఏం చెప్తావు? లోకంలో కలదు అని చెప్పబడే పదార్థాలంతటా ఇలాంటి స్థితులలో ఏదో ఒక్కటే ఉంది. సత్పదార్థం కలదు ఉన్నది అన్నప్పుడు కలదని చెప్పబడిన పదార్థాన్ని అదే ఆ కలివియే స్వరూపంగా ఉండటమే స్వరూపం. ఘటం కలదు, స్తంభం కలదు మొదలైన వ్యవహారాల్లో ఘటస్తంభాది నామరూప సత్పదార్థానికి ఉపాధులని అంటే దాని కారణమని వాటికి దానితో సంబంధం కలదని ముందే వాయించాం. కనుక ఏ పదార్థం కలదని చెప్పబడినా ఆ రెండు పక్షాలు ఏదో ఒక పక్షమే స్థిరంగా సత్యంగా ఉంటుంది.
వియదాదేర్నామరూపే మాయయా సుకల్పితే సువికల్పితే వియదాదే ఆకాశాది వియత్ అంటే ఆకాశాది ప్రపంచము యొక్క నామరూపే నామరూపాలు రెండు మాయయా మాయచేత సువికల్పతే పరమేశ్వరుడి ఇదే సత్పదార్థం కల్పింపబడింది. సత్పదార్థమే భ్రాంతి వలన ప్రపంచంగా మొదట్లోనే చెప్పబడింది చూడడం. కానీ తద్భిన్నమైన ప్రపంచం లేదు. ఆకాశాదులు పరమేశ్వరుడి భ్రాంతి చేత చూడబడుతున్నాయని తత్వ వివేకంలో మొదట్లోనే చెప్పుకున్నాం. ప్రపంచానికి నామరూప వ్యతిరిక్తమైన స్వరూపం ఏది లేదని ఈ ప్రకరణంలో మొదట్లో చెప్పు. కనుక సత్తకు స్వాభావికంగా భేదం లేదని నామరూపాధి వలన భేదం కలుగుతోందని వివరించి కనుక వీటన్నిటినీ విమర్శించి చూస్తే నామరూపాత్మక ప్రపంచమంతా కల్పితమే అని, సత్పదార్థం ఒక్కటే అది అంతటా కలదని అలాంటి రూపం కలదేమిటి? ఆకాశం. అది కేవల నామరూపాలను బట్టి వ్యవహరించటమే కాదు, వాడిని తొలగించిన అక్కడ ఉండేది కేవలం సత్పదార్థమే కాదు, మరొకటి కాదని తెలుసుకోవాలి. ఈ నామరూపాలు కల్పితాలు అవటం అవి మారక ఉన్నట్లుగా తోస్తున్నాయి, కానీ పరమార్థ స్థితిలో లేవు. అలా అయితే ఇక వాస్తవ స్థితిలో బ్రహ్మానికి భిన్న పదార్థం ఎక్కడుంది? లేదు. అలాగే బ్రహ్మ భిన్న పదార్థం ఉంటే కదా బ్రహ్మం ఏకరూపమై ఉండగా అనేక భేదభావాలు కల ప్రపంచం దానిలో ఐక్యం పొందటం అనేది ఎలా అనే పూర్వపక్షం రాదు. కనుక అలాంటి భేదమే లేదు. ప్రపంచ బ్రహ్మాలకు గల భేదం కల్పితం. కనుక అది ముందే చెప్పాం కదా, సత్పదార్థంలో సృష్టికి పూర్వంలో ప్రపంచం ఐక్యం పొంది ఉంది, అంతల్లో విరోధం ఏమీ లేదు. శూన్యస్య నామరూపే చ తథా చేజ్జీవ్యంతాం చిరం. శూన్యస్య శూన్యము యొక్క నామరూపే నామరూపే చ నామము రూపాలు మాయచేతని సవికల్పితే సత్పదార్థాలు కల్పించబడ్డాయి. ఇది అని వ్యక్తం చెప్పబడి తథా చేత్ అలా అయితే శూన్యం నువ్వు చెప్పిన ఆ శూన్యం చిరం చాలా కాలం జీవ్యత వృద్ధి పొందాలిగా. అలా చెప్పటం వల్ల వేదాంత సిద్ధాంతానికి వచ్చే భంగం ఏమీ లేదు. అలా అయితే శూన్యం కూడా అలాంటిదే కావచ్చు అంటావా? అంటే అది బౌద్ధ సిద్ధాంతానికే విరుద్ధం. ఎందుకు? వాళ్ళు మొట్టమొదట శూన్యం ఉందని, దాని నుండి సద్రూపమైన ప్రపంచం ఏర్పడిందని కదా వాళ్ళు చెప్పేది. కనుక అలాంటి ఆ శూన్యం కూడా ప్రపంచంలాగానే సత్పదార్థంలో కల్పింపబడింది అయితే అప్పుడు వారి సిద్ధాంతం ఎక్కడ ఉంటుంది? ఉండదు. కనుక ఈ కారణం శూన్యానికి బొత్తిగా సంభవింపని నామరూపాలను అంగీకరించిన వేదాంత మతానికి వచ్చే విరోధమేం లేదు. కనుక అసద్వాదులకు వచ్చే ఆనుకూల్యం అస్సలు లేదు. తతోపి నామరూపే ద్వే కల్పితే చేత్తదావద
పుత్రేతి అన్న. సతః అపి సత్పదార్థము యొక్క గూఢ నామరూపే నామరూపాలు దువే రెండును కల్పితే చేత్ కల్పింపబడ్డాయి కదా అప్పుడు కుత్ర ఎక్కడ ఇది అని వద చెప్పవయ్యా. సత్పదార్థానికి నామరూపాలు ఉన్నాయి, నామరూపాలు లేకుండా ఏదీ ఉండదు కదా. ఈ మతంలో పారమార్థికానికి గల నామరూపాలు లేవు కనుక సత్పదార్థానికి గల నామరూపాలు కూడా అన్నిటిలాగానే కల్పితాలు కావాలి. అలా అయితే అవి ప్రపంచంలాగా శూన్య రూపాలు కావాలి, లేకపోతే అన్నీ కలవైనా కావాలి అని వాదింపపోతే అది యుక్తం కాదయ్యా. సత్పదార్థానికి నామరూపాలు లేవని వ్యవహారార్థమై మాత్రమే అది గ్రహించాలి. ఇదివరకే మనం వాయించాం. అలా కాదంటే ఆ కల్పనకు ఆధారం, నువ్వు కల్పించే ఆధారానికి ఏమిటి దానికి ఆధారం? ఏదైనా ఒక పదార్థం ఉంటే కదా దానిలో మరొక దానిని కల్పించవచ్చు. ఏదో ఒక పదార్థం ఉండవచ్చని అంటావా? అది ఏది అని నిర్ణయించి చెప్పు. కనుక మరొక సత్పదార్థమా, అసత్పదార్థమా, ప్రపంచమా, మరొక సత్పదార్థమే అంటానికి వీలు. ఎందుకని? రెండు సత్పదార్థాలు లేవు, ఏకం ఒకటే ఉంది. అది అసంభవం అని మొదట్లోనే దాంతో ప్రారంభం. కనుక మొదటి పక్షాన్ని ఆశ్రయించి తన నామరూప తనలోనే కల్పించబడ్డాయి అనాల్సి. ఇది విరుద్ధం. ఎక్కడ చూసినా మరొక దాని నామరూప మరొక దానిలో కల్పింపబడుతున్నాయి అంటం ప్రసిద్ధమై భ్రాంతులలో ఈ విషయం ప్రత్యక్షం. సర్వనామరూపాలు తాడులో పాములాగా, రజ్జువును రజ్జువుగా, సుక్తిని సుక్తిగా ముచ్చాలి. స్వకీయ నామరూపాలతో వ్యవహరించటం అవి కూడా వేదాంతంలో కల్పితం అంటావా? విను. ఏ పదార్థానిక నామరూపాలు స్వాభావికాలు కావని అవి అన్ని సత్పదార్థాలు కల్పింపబడినవి అని, సర్వ పదార్థాల యథార్థ స్వరూపం సత్రూపుడైన పరమేశ్వరుడే అని చెప్తాం. కనుక సర్వస్థలాలలో ఒక పదార్థం యొక్క నామరూపాలు మరొక పదార్థంలో ఆరోపింపబడుతున్నవయే కానీ తన రూపాలను తన యందునే ఎక్కడ ఆరోపించటం లేదు. అలా అయితే సద్రూపం లేని నామరూపాలు ఆరోపింపబడుతున్నాయి. ప్రపంచం నామరూపాలు అంటావా? అప్పటికి ఈ ప్రపంచం సత్పదార్థంలో ఆరోపింపబడిందనిగా మనం చెప్పింది. మొట్టమొదట ఈ నామరూపాలకు దేనికి సంబంధించి ఉన్నాయి అని ఒరిజినల్ కదా, అది అడుగుతా. ఈ ప్రపంచాన్ని దీనికి ఉపాదాన కారణమైన అవిద్య అనాదులని, వీటికి పుట్టక లేదని ఇదివరకే అనేక సార్లు వివరించి చెప్పి కనుక భ్రాంతి సిద్ధమైన పూర్వకల్ప ప్రపంచము యొక్క నామరూపాల ఉత్తర కల్పంలో అందరి నామరూపాలు తదనంతర కల్పంలో జీవులు కల్పిత భేద భిన్నమైన స్వస్వరూపంలో ఆరోపిస్తారు. కనుక ఎప్పటికీ తన నామరూపాలు తనలోనే ఆరోపింపబడుతుంది అంటే అది పనికిరాదయ్య, చల్లదు. నిరధిష్టానో న భ్రమ క్వచిదీక్ష్యతే 37. నిరధిష్టాన ఆధారం లే భ్రమ భ్రాంతి క్వచిత్ ఎక్కడ కూడా నా ఈక్షతే చూడబడ. ఆధారం లేకుండానే ఇలాంటి కల్పన జరిగి ఉండవచ్చు.
అంటే అది యుక్తం కాదు, పనికిరా. ప్రపంచంలో ఎక్కడైనా ఆధారం లేదు, కల్పన లేదు. కల్పన అంటే దానికి ధర్మాలు మరొక దానిలో ఆరోపించటే అని ఇదివరకు చెప్పాం మొదట. కనుక భ్రాంతి అనినా అది. కనుక దీనికి ఆధారం లేకుండా సరిపడ ఆధారం లేని భ్రాంతి జనించటం లేదు. ఆధారం లేకుండా భ్రాంతి. త్రాటిని చూస్తే ఎవడైనా సర్పంగా భావిస్తా, కానీ తాడే లేకపోతే ఆ భ్రాంతి ఉండదు. అలాగే ఏం లేకున్నా ఒక్కొక్క సమయం ఎవరో ఒకరు ఉన్నట్లు ఒక భ్రాంతి కలగ అంటావా? అది చీకటి కానీ కన్ను చెదరటం చేత కానీ ఏర్పడిన రూపం కానీ ఆధారం చేసుకొని కలిగే రూపం కాని ఆధారం చేసుకొని కలిగే. కనుక భ్రాంతికి అధిష్టానం ఆవశ్యకంగా ఉండాల్సిందే. పూర్వోక్త విధంగా అది సిద్ధింపకపోవటం చేత సత్పదార్థము యొక్క నామరూపాలు కల్పితాలు ఇది పారమార్థిక స్థితిలో లేకపోయిన వ్యావహారిక స్థితిలో నిత్యాలే. సదాసీదితి శబ్దార్థభేదే వైగుణ్యమాపతే అభేదే పునరుక్తి స్యాత్. సత్ ఆ సత్పదార్థం అసీత్ ఉంది ఇది అని శబ్దార్థభేదే, శబ్ద అర్థాల భేదే భేదం లేనిదై వైగుణ్యం అద్వైతం భంగం అపకేత అభేదే భేదం లేకపోతే పునరుక్తి మళ్ళీ మళ్ళీ శాతి చెప్పినట్లు. ఆసదాసీత్ అనే వాక్యం పైన ఎలా దోషాన్ని చెప్పారు. సదాసి అసదాసీత్, అసత్ ఆసీత్ లేనిది ఉంది అంట. అలాగే సత్ ఆసీత్ అనే వాక్యం మీద అలాగే దోషం చెప్పవరైన తెలుగు. సత్ అని అసీత్ అని నా అర్థం ఒక్కటా రెండా విచారిస్తే సత్ అని ఉనికి, సత్ అంటే ఉనికి, అసీత్ అంటే ఉనికే కదా. కనుక ఈ అర్థాన్ని భేదం లేదని అనుకుంటే పునరుక్తి దోషం. ఒక్క పదార్థాన్ని ఒక్క అర్థాన్ని రెండుసార్లు చెప్పినట్టు ఆమ్రేడితో అది ఉచితం. అలా కాక ఏదియో ఒక విధంగా వాటికి భేదాన్ని సాధింపపోతే మత సిద్ధాంతానికి భంగం కల. ఉనికి ఒక్కటే అని కదా మీరు చెప్పేది. మైనం లోకే తదేక్షణాత్ కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ధార్యస్య ధారణం ఇచ్ఛాది వాసనాయుక్తం ప్రత్యాసే సరిదీరణం. మా ఏవం ఇట్లా అభేదాన్ని అంగీకరిస్తే పునరుక్తి దోషం కలుగుతుందని చెప్పకూడదు. లోకంలో తథా ఆ విధంగా ఈ క్షణాత్ చూస్తూ ఉండటం అలా చెప్పకూడదని పూర్వంతో అన్వయం వల్ల కర్తవ్యం చేయాల్సిన దాన్ని కురితే చేస్తున్నాడు మనిషి. వాక్యం చెప్పదగిన దాన్ని బ్రూతే చెబుతాడు. ధార్యస్య ధరింపవలసిన దాన్ని ధారణ ధరిస్తాడు. ఇక్కడ కర్మార్థంలో షష్ఠి ధరించు అని ఉండగా తాత్పర్యాన్ని గ్రహించి సుఖార్థమై ధరిస్తున్నాడు. యుక్తం ఇలాంటి మొదలైన వాసన యథార్థ స్థితిలో పునరుక్తి ఉన్న దాన్ని దోషంగా తీసుకోకుండా సర్వసాధారణ జరుగుతున్న వ్యవహారాల సంబంధించిన సంస్కారాలతో యుక్తం కూడియున్న శిష్యుని గూర్చే సత్ అసి సత్పదార్థంగా ఇది అని ఈ రణం చెప్పడం కలుగుతుంది. శృతి చెప్పిందని చెప్పదు. పై పూర్వపక్షం యుక్తమైందిగా సత్ ఆసీత్ అనే రెండు పదాల
అర్థభేదం ఎప్పటికీ అలా లేకపోయినంత మాత్రం పునరుక్తి కలిగిన లోక వ్యవహార సిద్ధం అవటంచే దోషం కూడా రాదు. వాడు కార్యం చేస్తున్నాడు అనే వాక్యం చెబుతుంది. ఇత్యాది వ్యవహారాలు అనేకాలు లోకంలో కనపడుతుంది. ఇవి దోషాలుగా గ్రహింపబడటం లేదుగా. అలాగే కావున సదాసీత్ అనే వాక్యాన్ని దోషయుక్తంగా, అలాగే వాస్తవ స్థితిలో ఆ సత్పదార్థాన్ని గురించి చెప్పేవాడు ఏకస్వరూపుణ్ణి గురించి చెప్పదగిన విషయం మాత్రం ఏది వినేవాడు మాత్రం ఎవడు. ఈ సర్వాన్ని కల్పితమైన గురు శిష్య భేదాన్ని ఆశ్రయించే కదా వచ్చేది. కనుక ఇక్కడ శిష్యుడైన వాడు అజ్ఞుడు కనుక వాడి చిత్తాన్ని వ్యవహార వాసనలన్నీ స్థిరంగా ఉన్నాయి కనుక వాడి చిత్తాన్ని అనుసరించే వేదం ఉపదేశిస్తున్నారు. పైన చూపిన లోక వ్యవహార నిర్దోషంగా దోషం లేకుండా పరిగ్రహించే వ్యవహారాలు సంబంధించిన సంస్కార వాటి చిత్తంలో ఉన్నాయి కనుక వేదం వాటిని గురించి ఇలా చెప్పు. కనుక సభేద పక్షం ఆశ్రయించిన దోషం ఏమీ లేదు. కాలాభావే పురేత్యుక్తి కాలావాసనయాయుతం శిష్యం ప్రచ్యేవతేనాత్ర ద్వితీయం నహి శంక్యతే. కాల అభావే ఏక స్వభావమైన సత్పదార్థం కాలభేదం లేకపోయినా పూర్వకాలం ఇది అని ఉక్తి చెప్పడం కాలవాసనయ కాల సంస్కారం యుతం కూడి శిష్యం ప్రతి శిష్యుని గురించే తేనా అలాగే సర్వాన్ ప్రపంచవాసనాయుక్తుడైన శిష్యుని గురించే చెప్పబడటంచే ద్వితీయం మరొక విషయంచే సత్పదార్థం కంటే ప్రపంచం భిన్నంగా ఉండాలి అనే విషయం నా శంక్యతేహి సంశయం జరగదు, అనుమానం లేదు అని పరిసర రాకూడదు. అలాగే దీని సృష్టికి పూర్వంలో అంతా సత్పదార్థమై అయి ఉంది అంతం శిష్యుడి చిత్రాన్ని ఆశ్రయించే అని తెలుసుకో. పరమేశ్వరుడు ఏకరూపుడు అవటం చేత ఆ అవయవాలు దేశకాల భేదాలు ఆయనలు దేశకాల భేదాలు అయిన శిష్యుడికి వాళ్ళ కాలవాసన ఉంది కనుక దాన్ని ఆశ్రయించి శృతి ఆయన ఎందు కాలాన్ని కల్పిస్తారు. ఇది ఒక్కటి అంటే ఏమి కాదు. శృతియా అద్వితీయుణ్ణి గురించి చెప్పే సర్వ విషయాలు శిష్యుడి చిత్తాన్ని ఆశ్రయించే చెప్తారు. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళాలి. కనుక భేదవాసన కలవాడగటం చేసి ప్రపంచ బ్రహ్మాల భేదాన్ని కూడా చెబుతారు. ఇంత మాత్రం వల్ల ఆయన పారమార్థిక భేదాదులు ఉండాల్సిన పనేంటి. కనుక ఈ విషయమై అనుమానాలు చెయ్యటం తగ్గని పని. శిష్యుల మనసు ఎట్లా అయినా వాళ్ళకి ఎక్కేటట్లుగా బోధించాలి, వాళ్ళని ఉద్ధరించడం గురువుల పని. చోద్యం వా పరిహారో వా క్రియతాన్ద్వైత భాషయ అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరం. చోద్యం వా ప్రశ్నకా పరిహార వా ఉత్తరంగా ద్వైత భాషయ భేదంతో క్రియతాం చేయబడుగా అద్వైత భాషయ అద్వైతంతో విచారిస్తే చోద్యం ప్రశ్న నాస్తిరే తదుత్తరం దానికి ఉత్తరం జవాబు కూడా లేదు. నాదే అడగటం చెప్పటం అనే భేదం ఉన్నప్పుడే కానీ కలగ. అభేదమైనప్పుడు అడిగేవాడెవడు చెప్పేవాడు. ఈ కారణము శాస్త్రంలో
చిత్త దారుఢ్యానికి చేయబడే ప్రశ్నోత్తరాలన్నీ ద్వైతాన్ని ఆశ్రయించే చెయ్యం. ఈ కారణం వల్ల అద్వితీయాత్ముని గురించి ప్రశ్న లేనే లేదు. ఒకడే ఆత్మ. భేదవాసనాయుక్తులైన శిష్యుల కోసం అలా విడివిడిగా చెప్పబడుతుంది, కాదని రుజువు చేస్తుంది. తదాస్థిమిత గంభీరం న తేజో న తమస్తతం అనాక్షమనభివ్యక్తం సత్కించిదవశిష్యతే. తదా సృష్టికి పూర్వకాలం స్థిమిత గంభీర నిశ్చలం గంభీరమైన సతేజ తేజస్సు కాని న తపః చీకటి కంటే భిన్నమై తతం సర్వవ్యాపకమై అనాక్షం ఇలాంటిదని చెప్పరాని అనభివ్యక్తం ఇంద్రియ గోచరాలు కానిదై కించిత్ అనిర్వచనీయమై సత్పదార్థం మాత్రమే అవశిష్యతే మిగిలి. భేదమే పరమార్థం అవటానికి ఎలా వీళ్ళే. ప్రపంచంలో చేతన జడ రూపం అవటం నిస్సంశయం. అందుచేతనుడు జీవు, తక్కిన ప్రపంచం జడ. ఇందు జీవేశ్వర స్వరూపాలు రెండు ఒక్కటే అని కేవల యుక్తులతో కూడా నిరూపించి శృతి చేత ఉపదేశింపబడిన ఐక్యం అనువాదం చేసుకున్నాం. కనుక జడ ప్రపంచాన్ని కేవల నామరూపాత్మకమే అని నిర్ణయించి నామరూపాలను విభాగించితే ఎక్కడ సత్త కంటే భిన్నమైన పదార్థం ఏదీ లేదని చెప్పి ఒక్క పదార్థాన్ని అనేక నామరూపాలతో చూడడం పరమార్థం కాదనటంలో అనుమానం లేదు కదా. అలాగే నామరూపాల భేదం కాని సత్త భేదం లేదని నిరూపించి ఈ భేదం భ్రాంతి సిద్ధంగా కూడా ఉండటం సంభవిస్తుంటే కేవల వ్యవహారాన్ని ఆశ్రయి నిర్హేతుకంగా కారణం లేకుండా భిన్న స్వరూపంతో ఉండటం వీలులే. సత్త భేదం కల్పించటం ఏం పనయ్యా? అది యుక్త. వ్యవహారమంతా సత్యంగానే ఉండి తీరాలి అనే నియమం ఎక్కడైనా ఉందా? రజ్జు సర్పం కూడా వ్యవహారమేగా, అది సత్యమవుతోందా? అలా కాక భేదం ప్రత్యక్ష సిద్ధం. శబ్ద ప్రమాణం కూడా దీన్నే చెబుతోంది. ఆ ప్రమాణమే అప్రమాణమే. ప్రమాణాంత సిద్ధమైన విషయం చెప్పటం అనువాదమై తెలియని దాని తెలపటానికి ప్రమాణాన్ని లక్ష్యం. కనుక లోకసిద్ధమైన భేదం చేత పరమ తాత్పర్యంగా చెప్పిన వేదాన్ని ప్రామాణ్య భంగం ఏం కలగదు. కలిగితే కలుగ్గా అంటావా? అలా చెప్పడానికి వీలేదయ్యా. లోకంలో సాధారణంగా సర్వ విషయాల శబ్ద ప్రమాణం అంగీకరింపబడు. 4 రోజుల ముందు కాశీ పట్టణంలో ఉత్సవం జరిగింది అని ఎవడైనా చెప్పినా ఆ ఉత్సవాన్ని చూడకే జనుల విషయాన్ని నమ్ముతున్నారు. కావున శబ్ద ప్రమాణం అవశ్యంగా అంగీకరింపబడవలసి. సామాన్యుల వాక్యాలే అలా ఉంటే అనాది సిద్ధమైన పరమేశ్వర వాక్యాన్ని గురించి ఇంకా అనుమానం ఏమిట్రా? వేదం పరమేశ్వర నిర్మితమనటం గూర్చి నాచే రచించబడిన బ్రహ్మసూత్రార్థచంద్రి 3వ అధికరణం చూడమని ఈ రామకృష్ణ స్వామి చెప్పారు. అలా అంగీకరించిన పైన వర్ణించిన విధంగా దాని యందు అభేదమే చెప్పబడి సదేవ అనే మొదలైన శృతి చేత ఈ విషయమే చెప్పబడి దీని అర్థం వివరించుతూ పై స్మృతి కూడా ఈ విషయాన్ని ప్రకటిస్తుంది. యుక్తి దీనినే అనువాదం చేస్తోంది అంటం పైన చూపించి
కనుక ఎప్పటికీ అభేదమే పరమార్థం. 41వ శ్లోకం రేపు తెలుసుకోండి.